నాతోటి విద్యార్థులను ఎలాంటి హింసకు గురి చేయను మరియు ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తాను. పిల్లలపై లైంగిక వేధింపులు నేరం అని భావిస్తున్నాను. నేను నా వ్యక్తిగత భద్రత గురించి అప్రమత్తంగా ఉంటూ ఇతరుల రక్షణకు తోడుగా ఉంటాను. ఎలాంటి లైంగిక వచ్చిన నేను భయపడకుండా ఫిర్యాదు చేస్తాను. నేను ఇట్టి విషయాల పట్ల ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరిస్తానని నా కుటుంబం పాఠశాల సమాజం తెలంగాణ రాష్ట్రం మరియు నా మాతృభూమి భారతదేశం గౌరవించేలా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సందర్భంగా నేను చేస్తున్న ప్రతిజ్ఞ నేను ఎలాంటి మత్తు పదార్థములను ఉపయోగించను మరియు వాటి అమ్మకం రవాణా మరియు తదితర కార్యకలాపాలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పాల్పంచుకోను. నేను కామ్గా ఉండిపోవచ్చు, కానీ మీలాగా యూజ్ చేయరు. సో మనం చదువుకోవాల్సిన టైంలో మన ఏదైతే ఏ పని చేయాలో ఆ పని చేయకుండా అనవసరమైన కార్యక్రమాలపైన ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే ఇన్ని అనర్థాలకు కారణం. సో ఏం చేయాలంటే దీన్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలని అంటే మీరు స్పెషల్ ఎవరినో ఫాలో కానవసరం లేదు. మీ ఉపాధ్యాయులు చెప్పిన మాటలు కానీ వాళ్ళు చెప్పిన పాఠాలు కానీ శ్రద్ధగా విన్నట్లయితే వారు చెప్పిన మాటలు మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే మీరు ఎలాంటి దురలవాట్లకు లోను కారు. ఇంకొకటి ఏంటంటే చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క బిహేవియర్ కానీ మన యొక్క ప్రవర్తన కానీ మన యొక్క స్నేహితులు మనం ఎవరైతే ఏ వ్యక్తులతో స్నేహం చేస్తామో వాళ్ళపైన డిపెండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం స్నేహం చేసే వ్యక్తి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఒకవేళ సార్ మంచి వ్యక్తి కానప్పుడు అతన్ని దూరంగా ఉండాలంటే అలా కాదు, అతన్ని మార్చే ప్రయత్నం చేయాలి. అది డైరెక్ట్గానైనా ఇండైరెక్ట్గానైనా. డైరెక్ట్గా అంటే నువ్వు చెప్తే వినొచ్చు, వినకపోవచ్చు. దానికి మీకు మీ టీచర్స్ ఉన్నారు, మీ ఉపాధ్యాయులు ఉన్నారు. సో వాళ్ళకి చెప్పి వాళ్ళని ఏదో దండించినట్లయితే వాళ్ళు ఈ మొదటనే ప్రారంభ దశలోనే దాన్ని ఏం చేస్తారంటే కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రుల పరిస్థితిలో కానప్పుడు యూనిఫామ్ సర్వీస్ అయిన పోలీసులు ఉన్నారు, ఇంకా తల్లిదండ్రులు కూడా చూసుకుంటారు. సో సమాజంలో ఏదైనా తప్పు మనం కళ్ళ ముందు కనబడ్డట్లయితే, ఏదైనా దురలవాటు మన కళ్ళ ముందు ఉన్నట్లయితే దాని నుండి మనం దూరంగా వెళ్ళిపోకూడదు. ఆ సమస్యను పరిష్కరించే విధంగా సమాజంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండాలి. సో చాలామంది ఏమనుకుంటారు అని అంటే ఒక సమస్యను చూసినట్లయితే అది నాకు అవసరం లేదులే, నా సమస్య కాదులే అని అనుకుంటారు. ఏ సమస్య అయినా మనది కాదు అనుకుంటే కుదరదు. ఏ సమస్య అయినా మనదే. ఒక సమస్య నీకు రాలేదు నువ్వు అనుకుంటావు, కానీ ఆ సమస్య ఏదో ఒక రోజు ఆ సమస్య వల్ల నీకు నష్టం జరుగుతూ ఉంది. ఏ విధంగానంటే ఒక తోటి ఫ్రెండే అనుకున్నాం, నీ తోటి ఫ్రెండే ఒక చెడు అలవాటు కలిగి ఉన్నట్లయితే అతనితో రోజు స్నేహం చేయడం వల్ల నువ్వు దూరంగా ఉంటానని నువ్వు అనుకుంటావు, కానీ ఏదో ఒక రోజు దానికి అడిక్ట్ కావడం జరుగుతుంది. కానీ అదే సమస్య నువ్వు దాన్ని ప్రారంభ దశలోనే నువ్వు దాన్ని తొలగించినట్లయితే ఆ సమస్య నీ దాకా అనేది రాదు. సో సమాజానికి మనం ఏది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. సమాజంలో అందరూ మంచినే చేయాలి. ఎలాంటి చెడు అలవాట్లకు మనకు వెళ్ళకూడదు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, చదువు పైన శ్రద్ధ పెట్టాలి. సో ఇంకా చూసినట్లయితే ఈ డ్రగ్స్కి అడిక్ట్ కావడానికి కారణం చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంది అని అంటే, డ్రగ్స్ అడిక్ట్ కావడానికి కారణం చూసినట్లయితే కొంత ఏంటి అంటే 9th కావచ్చు, 10th కావచ్చు, ఇంటర్ వీళ్ళకి ఏంటంటే కొంత అవగాహన అనేది ఉండదు, ఏది మంచి ఏది చెడు అని
కొంత తెలియచ్చు కానీ పూర్తి స్థాయి అవగాహన ఉండదు. సో ఏదైనా విషయాన్ని మనం పదే పదే అతనికి చెప్పడం వల్ల చెడు అయినా కూడా కొంత అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ డ్రగ్ పెడ్లర్స్ కానీ డ్రగ్స్ అమ్మే వ్యక్తులు కానీ ఏ విధంగా చేశారని అంటే కొంత తెలిసి తెలియని బాల్యాన్ని యువతను అడిక్ట్ చేద్దామన్న ఉద్దేశం వారిది. ఎందుకు అని అంటే వాడు తను ఒక బిజినెస్గా స్వీకరిస్తాడు, డబ్బులు సంపాదన కొరకే చేస్తాడు, అంతే తప్ప కానీ మీతో ఎంజాయ్ చేద్దామని కాదు. స్టార్టింగ్ అదే దశలో ఉండొచ్చు, ఏదో ఒక తర్వాత మొదట ఫ్రీగా ఇవ్వడం వల్ల తర్వాత అడిక్ట్ అవుతారు. ఆ తర్వాత తను డబ్బులకు ఆఫర్ చేస్తాడు, డబ్బులు ఇస్తేనే ఇస్తా ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, దొంగతనాలు చేస్తాం, ఇంట్లో అమ్మ నాన్నకు లేకుండా దొంగతనం చేస్తాం. ఆ తర్వాత ఇంట్లో డబ్బులు లేకుండా బయట దొంగతనాలు చేస్తాం. ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎప్పటి నుంచి అయితే డ్రగ్స్ తీసుకున్నాడో ఆ వ్యక్తి అక్కడి నుంచి అతని జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది. సో మన ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఈ చేసే మీరు ఈ డ్రగ్స్ కానీ ఇంకేమైనా చెడు అలవాట్లు ఉన్నది ఈ తప్పు చూసినట్లయితే మీరు చేస్తున్న తప్పు కాదు, ఈ శిక్ష మీకు ఉన్నదే, మీకు పడుతున్న శిక్ష కాదు, మీరు మీ తల్లిదండ్రులకు వేస్తున్న శిక్ష. సో మీరు కొంత డబ్బులు వెచ్చించి మన స్కూల్లో చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, మన పిల్లలు మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇక్కడ పాఠశాలకు పంపుతారు. ఏ ఉద్దేశం కొద్ది పంపుతారు మనకు పాఠశాలకు? మన తల్లిదండ్రులు చదువుకుంటారని, పిల్లలు మాలాగా కష్టపడకుండా ఉంటారని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారన్న ఉద్దేశం కొద్దీ మనను తల్లిదండ్రులు పాఠశాలకు పంపుతారు. అంతమంది అదే రకంగా అందరి మైండ్లో ఎప్పటికీ అదే ఆలోచన ఉండాలి. సో మన ఉద్దేశం ఏంటి, మన తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న లక్ష్యం ఏంటనే ఆలోచన మనకు కంపల్సరీ ఉండాలి. సో అట్లా ఉన్నట్లయితే మనం ఏ చెడు అలవాట్లు మన దగ్గరికి రావు, మనం అటు సైడ్ వెళ్ళాము. ఇంకొకటి చూసినట్లయితే సో ఏంటి అంటే ఒక 10-15 ఇయర్స్ నుంచి ఈ సోషల్ మీడియా వాడకం కావచ్చు, కొంత ఆర్థికంగా ఫ్యామిలీస్ నిలదొక్కుకోవడమే కావచ్చు. ఏంటి అని అంటే సాయంత్రం టైంలో మీరు స్కూల్కి ఏ టైంకి వెళ్తారు, ఈ స్కూల్ నుంచి ఇంటికి ఏ టైంకి వెళ్తారు? 5 o'clock, 4:30, 5 o'clock. ఆఫ్టర్ 4:35 ఇంటికి వెళ్ళాక మీరు ఏం చేస్తారు? ఈ స్కూల్ నుంచి ఇంటికి ఏ టైంకి వెళ్తారు? 5 o'clock, 4:30, 5 o'clock. ఆఫ్టర్ 4:35 ఇంటికి వెళ్ళాక మీరు ఏం చేస్తారు? ఆల్మోస్ట్ గర్ల్స్ అంటే కొంత పక్కన పెడదాం, వాళ్ళ ఇంటికానే వాళ్ళ అమ్మ నాన్నకు సాయం హెల్ప్ చేస్తారు అని అనుకుంటున్నా. సో మీరు కొంత ఇట్లానే ఉంటారు అనుకుంటున్నా. అబ్బాయిలు చూసినట్లయితే ఏం చేస్తారు? విలేజ్లో స్కూల్లో అడ్డాలు, ఇక్కడ స్కూల్ అయిపోయాక స్కూల్లో అడ్డాలు, మంచి గ్రౌండ్లో అడ్డాలు పెట్టి ఒక 10 మంది 10 స్మార్ట్ ఫోన్లు వాడుతూ పబ్జీ గేమ్స్, ఇన్స్టాగ్రామ్స్, రీల్స్, ఇవేనా? సో ఈ విషయం ఏంటంటే మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే కొంత తల్లిదండ్రుల దృష్ట్యా కూడా మనం బాధపడాలి. ఎందుకు అని అంటే పిల్లల పైన నియంత్రణ తల్లిదండ్రులు చాలా వరకు కోల్పోతున్నారు. ఎందుకు అని అంటే స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత మన నైట్ 9-10 అయ్యే వరకు కూడా మనం బయటనే ఉంటున్నాం. కానీ నైట్ 9-10 అయ్యే టైంలో బయటనే ఉంటున్నాం అని అంటే మన తల్లిదండ్రులు మన మీద ఏంటంటే నా పిల్లవాడు తప్పు చేయడానికి ఉద్దేశం పొందే వాళ్ళు ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని ఫ్రీగా బయట వదిలేయడం జరుగుతుంది. కానీ మనం అదే పని చేస్తున్నామా లేదా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నైట్ 9-10 అయ్యే సమయంలో బయట ఉండడానికి మీకు అవసరం ఏముంది? ఏమీ లేదు. సో అదే విషయం ఏమంటున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక 1/2 hour 1 hour అంతే తప్పే. కానీ మనం లేట్ నైట్లు బయట ఉంటున్నాం అని అంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకున్నా కూడా కానీ తప్పు చేసే చెడు అలవాట్లకు అటువైపు వెళ్ళే అవకాశమే ఎక్కువ. సో నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న విషయం ఏంటి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో లేట్ నైట్స్ బయట ఉండదు. 1. 2 ఇంకోటి ఏంటంటే కానీ చూసినట్లయితే వీకెండ్ పార్టీస్, బర్త్డే పార్టీస్ అని చెప్పి మనం బయట తిరుగుతూ ఉంటాం. సో వీకెండ్ పార్టీస్, బర్త్డే పార్టీస్ ఇంట్లో జరగాలి తప్ప కానీ గ్రౌండ్లలో ఇంకెక్కడ అడ్డాల్లో జరగకూడదు. మన తల్లిదండ్రుల కళ్ళ ముందు ఏ పని చేసినా అది బాగానే ఉంటుంది. సో మన తల్లిదండ్రులు తెలియకుండా నీకు ఏదైనా నువ్వు బయట చేస్తే నీకు ఈ ఏజ్లో మనకి ఏమనిపిస్తుంది అంటే కొంత ఆనందాన్ని ఇస్తుంది కానీ అది తప్పు అని నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు ఆ తప్పు వైపే వెళ్తావు. సో ఎందుకంటే మన తల్లిదండ్రుల ముందు మనం ఏ పని చేసినట్లయితే తప్పు అయితే దండిస్తారు, తప్పు అయితే చెప్తారు, నువ్వు చెడు అలవాట్లకు దూరంగా ఉండే అవకాశమే ఎక్కువ. సో నేను ఇప్పుడు తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా చూసినట్లయితే సెల్ ఫోన్ వాడకం తగ్గించండి. సెల్ ఫోన్ వాడకం అనేది తగ్గినట్లయితే మీరు చదువుపైన దృష్టి ఎక్కువ పెట్టగలుగుతారు.
చదువు పైన దృష్టి ఎక్కువ పెడుతున్నాము అంటే మన దరిదాపుల్లో చెడు అలవాట్లు అనేది రావు. సో ఇంకోటి చూసినట్లయితే చెడు అలవాట్లు అని అంటున్నా నేను. చెడు అలవాట్లకు కారణం ప్రధానంగా మనం లేట్ నైట్లో బయట ఉండడమే దానికి ప్రధాన కారణం. మన తల్లిదండ్రులు మనకు స్కూల్కి పంపిస్తారు కదా, స్కూల్కి పంపించినప్పుడు మనం చాలామందిని చూస్తుంటాం, చాలామంది విద్యార్థులను చూస్తూ ఉంటాం. కొంతమంది మన ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు వింటూ శ్రద్ధగా చదువుకుంటూ వాళ్ళు మంచి మార్కులు సంపాదిస్తూ ఉంటారు. మరి అదే అని మీకు కొంతమంది అనుకోవచ్చు, అదే స్థాయిలో నేను ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన మనకు రావాలి. సో అందరు ఉపాధ్యాయులు చెప్పేది అందరికీ ఒకటే లెసన్, వాడు చెప్పే టైం కూడా ఒకటే. సరే మరి మనం ఎందుకు వెనుకబడుతున్నాం, ఆ పిల్లవాడు ఎందుకు ముందున్నాడనే ఆలోచన మీకు రావాలి. సో అనునిత్యం మనం మన తల్లిదండ్రుల యొక్క మనపై పెట్టుకున్న లక్ష్యం ఏంటి, మనం ఏ ఉద్దేశం కొద్దిగా మన పాఠశాలకు పంపుతుర్రో ఆ లక్ష్యాన్ని ఆ విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయినట్లయితే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. సో నేను ఈ సందర్భంగా ఈ డ్రగ్స్ పైన అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి వచ్చినప్పటికీ మీకు నేను చెప్పేది ఒకటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు బాగా చదువుతూ మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలు మీరు మీ యొక్క ఉపాధ్యాయులు గర్వించేలా ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ భవిష్యత్తులో మీకు మీ సార్ కలిసినప్పుడు ఈ పిల్లవాడు నా స్టూడెంట్ అని చెప్పి చాలా రెగ్యులేటర్గా మీరు బిహేవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి, ఇంతసేపు ఓపికగా విన్న విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలు ఎన్నో తెలియజేశారు. పిల్లలందరికీ అర్థమైంది కదా, లేట్ అవర్స్ గ్రౌండ్లలో పబ్జీలు ఆడుకుంటూ చంపరా. ఇప్పుడు చిన్నపిల్లలు మీ నోటి నుంచి ఇంత బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయంటే దానికి కారణం మీ బిహేవియర్. లేట్ అవర్స్ గ్రౌండ్లో చాలాసార్లు గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు, బర్త్డే పార్టీ చేసుకుంటూ ఉంటాడు గ్రౌండ్లో. వాడు ఎవడో